మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 19వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడు దేవునిని గూర్చినటువంటి ఒక విధి విధానాలని, దేవుడు నిర్మించినటువంటి ఒక ధర్మశాస్త్ర విధి విధానాలని కానివ్వండి, దేవుడు ఏర్పరచినటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో, దేవుడు ఏర్పరచినటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, దేవుడు ఏర్పరచినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో, అంటే ఆయన గుణగణాలని వివరిస్తూ వస్తుంటున్నప్పుడు యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినము ప్రజలందరూ కూడా మానవాళి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నిమిత్తమై కానివ్వండి, మానవాళి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక ఆటుపోటుల నిమిత్తమై కానివ్వండి, పరిస్థితికి భయపడేటువంటి స్థితిలో మనుషులు ఉన్నారు. అంటే ఈ దినాన ఓ పరిస్థితి మనకి చేజారిపోయింది, లేదా ఒక స్థితి మన నుండి వెడలిపోయింది, దానిని తిరిగి సంపాదించాలన్నా లేదా అందు నుంచి తప్పించుకోవాలన్నా ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతూ ఆ మార్గాలలో ఎంత మాత్రము కూడా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో పడి భయానికి గురై పరిస్థితిని చూచి పారిపోయి మరణించేటువంటి సందర్భము అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రతి బిడకు కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి? యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. ప్రియ దేవుని బిడలారా, నీ దేవుని మీద నీకు భయం ఉంటే, నీ దేవుని వాక్యం మీద నీకు భయం ఉంటే, నీ దేవుని సన్నిధి మీద నీకు భయం ఉంటే, అది పవిత్రముగా నిన్ను నిలుపుతుంది. అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఏ మలినముతో నువ్వు అంటుకట్టబడినో సరే, వాటి నుండి నిన్ను నీవే తెగించుకొని బయటకు వచ్చేటట్లుగా చేస్తూ, అదే రకంగా నిన్ను పవిత్రపరుస్తూ, నీ ప్రతి పరిస్థితికి కూడా సమాధానాన్ని తెలియజేస్తూ, నీ ప్రతి పరిస్థితిని కూడా మారుస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేటువంటి భయమే యెహోవా యందైనటువంటి భయము. దేవుని బిడ్డలారా, ఆయన నిర్మించినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది నిర్మలమైనది, అది నీ మార్గముకు వెలిగిస్తుందని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ దినాన నీ మార్గంలో చీకటి కమ్ముకొని ఉందంటే యెహోవా యందైనటువంటి భయము నీకు ఎక్కడో తక్కువైందని అర్థం. దేవుని మీద ఆనుకునేటువంటి భక్తి ఏదైతే ఉందో అందులో నువ్వు ఎక్కడి నుంచో తొలగిపోయావని అర్థం. దేవుని అర్థం చేసుకునేటువంటి విధి విధానాల్లో ఎక్కడో పొరబడ్డావని అర్థం. ఈ దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఈ దినాన నీవు అనుభవిస్తున్నటువంటి శోధనకి కారణం, వేదనకి కారణం పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా కలిసి కట్టుకుని నేను వేధిస్తున్నాయి అని అంటే, నీవు పరిస్థితికి భయపడినంత కాలం కూడా అది నిన్ను భయపెడుతూనే ఉంటుంది. నీవు భయపడవలసింది నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు, నిన్నంటూ పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీకంటూ ఆయువును అనుగ్రహించిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ బ్రతికి రావాలి. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనదని నువ్వు ఎరిగి ఈ దినాన నీవు నీ భయాన్ని, యలోక సంబంధమైన భయాన్ని విడిచిపెట్టి దేవుని మీద ధ్యాస ఉంచి, ఇదిగో దేవుని కార్యాల మీద ధ్యాస ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసి నిన్ను అభివృద్ధి చేసి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో, ఏ భయము చేత బాధపడుతున్నారో, ఏ పరిస్థితులు వారిని అధిగమిస్తాయని బాధపడుతున్నారో అందు నుండి సంపూర్ణ ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించండి. ఈ దిన దీవెలతో బిడ్డలకి కావాల్సిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈ దిన దీవెలతో బిడ్డల్ని మేలులతో నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను సమృద్ధిని అనుగ్రహించండి. ఏ పరిస్థితిలో నుండైనా చాలిన దేవుడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నెత్తి మొదలుకు నరి కాలు వరకు సారవంతమైన ఆయుర ఆరోగ్యాన్ని బిడ్డలకే ప్రకటిస్తున్నాం. బిడ్డల వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబ జీవితాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, ప్రవణ సంసార మార్గంలోనూ ఎక్కడ ఏ చిచ్చు దురాత్మలు పెట్టి బిడ్డల హృదయాల్ని వేదన కలుగజేస్తున్నాయో
ఆ పరిస్థితులు లయమైపోవునుగాక. బిడ్డలకి సంపూర్ణమైన ఉపశమనం కలుగునుగాక ప్రభా. ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళ తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో వెళ్తున్నటువంటి బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. దీవెనలతో నింపి నడిపించండి. అప్పుల బాధల చేత బాధపడుతున్న వారికి ఊరటను అనుగ్రహించండి. ఏ ఒక్క అధికారి వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా వాళ్ళని నీవు దాగు చేయమని, చాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కోర్టు కేసుల వల్ల అన్యాయమైనటువంటి ప్రవర్తన తీర్పును అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకు ఉపశమనం కలుగును గాక. ఇదిన దేవులతో బిడ్డలని నింపి నడిపించండి. గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించండి. మేలులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయానైనా ఏ కుటుంబంలో అయినా ప్రభాన గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు, చికాకులు ఉన్నట్లయితే వాటిని దూరపరచండి. యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారో ఆ బిడ్డలకి వివాహాలు అయిపోయిన విడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి కుటుంబాలు కష్టపడను గాక. అదే రకంగా వివాహాలు అయి ప్రభానైనా గర్భఫలం లేనటువంటి స్థితిలో ఉంటే సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మేలులతో తృప్తిపరిచి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.